ఒంగోలు నగరంలోని ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. రామ్నగర్లో 60 లక్షలతో చేపట్టనున్న గ్రీన్ బెల్ట్ పనులకు ఎమ్మెల్యే నేడు శంకుస్థాపన చేశారు. రామ్నగర్లో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో అపార్ట్మెంట్ కల్చర్ పెరగడంతో వాటిలో ఉండే పెద్దవారికి మంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రామ్నగర్లో గ్రీన్ బెల్ట్కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఒంగోలు నగరంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించనున్నట్లు చెప్పారు. ఒంగోలు నగరంలోని ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దామచర్ల తెలిపారు. అమృత్ 2 పథకం కింద 410 కోట్ల రూపాయలతో పాత పైప్ లైన్లు మార్చి కొత్త పైప్ లైన్లు వేయనున్నట్లు చెప్పారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు ఎక్కడైనా నీటి సమస్య ఉంటే వెంటనే ట్యాంకర్ల ద్వారా పంపిస్తామని వివరించారు. టిట్కో లబ్ధిదారులకు త్వరలో ఇళ్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఒంగోలు నగరంలో పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ గోపి, టీడీపీ నాయకులు బండారు మదన్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. महर्षयः पंचवेदप्रोद्गाराः स्मर्तव्यासे निरन्तरं सद्भो जादादिवत्रेभ्यो पञ्चेभ्यो ये विचिक्नरे मनवादिभ्यो नमः पञ्चब्रह्मवेद्येभ्यः नमः एतस्मुहूर्तकाले सूर्याधीनां नवानां ये ये ग्रहाः अद्यं तनुकूल्यता फलसिद्ध्यर्थेन श्रीमहागणाधिपतये ग्रहसिद्ध्यर्थेन भूमिसूर्यार्चनां श्री మధ్యలో ఈ ప్లాంటేషన్ చుట్టూ 4 పక్కల వద్దాం సార్. ఈ ప్లాంటేషన్ 4 వెహికల్స్ కూడా రూమ్స్లో చెప్పాను నేను. వాళ్ళకి చేసి అలా చేస్తే రూమ్స్లో వెహికల్స్ అంబులెన్స్లు పెడుతున్నారు. 15వ డివిజన్లో ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో ఈ రామ్నగర్కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ అంతా కూడా 14-19లో మనమంతా కూడా ఫెన్సింగ్ అదంతా కూడా చేశారు. మా ఉద్దేశం కూడా అప్పుడు కూడా ఏంటి అంటే మొత్తం గ్రీనిష్ చేసి ప్లాంటేషన్ వేసి ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు కూడా ఈవినింగ్ పూట వాకింగ్ చేసుకున్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా అక్కడ వచ్చి కూర్చునేటట్టు ఒక ఉండేటట్టుగా దాన్ని అన్నీ కూడా చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో సగం చేయగలిగాం. ఇప్పుడు మిగతాది ఈరోజు పెట్టారు, ఒక 60 లక్షలు పెట్టారు, పనులు మొదలు పెట్టారు. అంతా కూడా ఈ రోడ్డు ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా ఒక ప్లాంటేషన్ తోటి ఒక మంచి పార్క్ మాదిరి ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయాలు తీసుకున్నాం. మన ఉద్దేశం ఒకటే, ప్రజలకి ఎక్కడా కూడా ఈ అపార్ట్మెంట్లోనే మేము పార్కులు కూడా డెవలప్ చేస్తుంది. అందుకే అపార్ట్మెంట్లో ఉండి ఆ 2 బెడ్రూముల్లోనే పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఇసుక లేకుండా పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట వచ్చినప్పుడు మళ్ళీ ట్రాఫిక్లోనో ఇవన్నీ తిరగకుండా మనకుంటే ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో పార్కులు కూడా డెవలప్ చేసింది. అందుకే ఆ పార్కుల్లోకి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళు నడవటానికి కానీ, కాసేపు పక్కన మిత్రులతో మాట్లాడుకోవటానికి కానీ, లేకపోతే ఏదైనా విషయాలు చర్చించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఆ ఇంట్లో కూర్చొని ఉండేలాగా ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రీన్ బెల్ట్, అదేవిధంగా బ్యూటిఫికేషను ఇవన్నీ కూడా పెట్టాం. దాన్ని కూడా తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా కూడా ఎక్కడైతే ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా అవి కూడా ఒక్కొక్కటి మొదలవుతూ ఉన్నాయి. అవన్నీ ఏదైనా మేము అనుకున్నది టార్గెట్ 6 మంత్స్ అనుకున్నాం. ఈ 6 మంత్స్ లోపల ఖచ్చితంగా ఈ సర్కిల్స్ కానీ, ప్లాంటేషన్ కానీ, డివైడర్ పెయింటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా ఒంగోలు అనేది మార్పు రావాలి, ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ఈరోజు ఈ నెలలోనే డ్రింకింగ్ వాటర్ది కూడా టెండర్కి పిలుస్తూ ఉన్నాం. దగ్గర అమృత్ 2లో 410 కోట్లతోటి పాత పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి కొత్త పైప్ లైన్లు ఏదైతే 1.5 ఇంచ్ పైప్ లైన్ ఉన్నాయో అది 25-30 సంవత్సరాల ముందు వేసిన పైప్ లైన్లు అవి లీకేజెస్ రావటం, అదేవిధంగా మురికి వాటర్ దాంట్లోకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ ఒక 30-40 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. పైప్ లైన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి
ఓవర్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ ఏ ఏరియాకి ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఇవన్నీ కూడా ఈ టెండర్ మొదలు పెడితే మనకు 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపల అన్ని ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమ్మర్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అవసరమైతే ట్యాంకర్స్ ఎన్ని కావాలంటే అన్ని పంపించడానికి కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఏదైతే అమృత్ 1లో మన గుల్లకమ్మ నుంచి పైప్ లైన్లు వేసామో ఈరోజు ఇంకా రామతీర్థం నుంచి సాగర్ నీళ్ళు వదలలేదు కాబట్టి ప్రస్తుతానికి గుల్లకమ్మ వాటరు మనం పంపింగ్ చేసుకుంటా ఉన్నాం. గుల్లకమ్మ వాటర్ వచ్చి అది గ్రీనిష్ వాటరు, అది అందులో కూడా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత గ్రీన్ వాటర్ కూడా అందరికీ రావటం, గ్రీన్ కలర్లో ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మొన్న ఇరిగేషన్ వాళ్ళతోటి కానీ అదేవిధంగా వాళ్ళు ఎన్ఎస్బి వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా ప్యూరిఫై చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ప్యూర్ వాటరు ఆన్ టైంకి ఇవ్వాలనేదే మన ఉద్దేశం. మార్నింగ్ 4 to నైట్ 10-11 కల్లా టౌన్లో అన్ని ప్రాంతాల్లో ఇవ్వడానికి కూడా కొంచెం స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. ఇంకా కూడా ఇవన్నీ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇది ఒకరోజు 1 డేలో జరిగేది కాదు కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ దాని ప్రికాషన్స్ తీసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా ఏదైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో దాన్ని కూడా టిట్కో హౌసెస్ కూడా అందరూ అడుగుతున్నారు. టిట్కో హౌసెస్ కూడా స్టేట్లో ఉండేవి 70% అది కంప్లీట్ అయింది. మన దగ్గర ఉండేది కూడా 80% కంప్లీట్ అయింది. 80% కూడా మన వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని వెళ్ళారు. ఓవరాల్గా స్టేట్లో ఎన్ని కోట్లు కావాలి, ఎంత అవుతుంది అని చెప్పి కూడా బడ్జెట్ వేసారు. ఆ బడ్జెట్ వేసిన తర్వాత టెండర్కి పిలిచిన తర్వాత ఇమీడియట్గా పని మొదలు పెట్టేటప్పుడు ఎవరైతే డబ్బులు కట్టారో, ఎవరైతే ఆ రోజు దానికోసం కట్టారో దాన్ని తప్పకుండా కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టుగా ఎవరైతే డబ్బులు వెనక్కి తీసుకున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ చూసే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా టిట్కో హౌసెస్ కూడా తప్పకుండా వాళ్ళందరికీ కూడా అలాట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తాం. కాకపోతే పాపం 5 సంవత్సరాలు అయింది, 75,000 కట్టారు. దానికి కూడా తగ్గించడానికి ఎట్లా తగ్గియాలా ఏందనేది కూడా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా లోన్లు ఇప్పి తీసుకొని బలవంతం చేసి లాస్ట్ టైము దాంట్లో వచ్చిన స్టేట్ మొత్తం వచ్చే ఒక 20 కోట్లు అవ్వచ్చు, 25 కోట్లు, అవి కూడా ఆ సైకో జగన్ రెడ్డి దాన్ని కూడా వాడేసుకున్నాడు. కనీసం ఆ డబ్బులు తీసుకొని ఏమైనా కట్టడానికన్నా ఉపయోగించారంటే దాన్ని కూడా వాళ్ళ ఈరోజేమో నెల పేదవాళ్ళు ఆ టిట్కో హౌసెస్ కోసం అని చెప్పి కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి మళ్ళీ నెలకి 1200, 1500 వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి, బ్యాంక్ నోటీసులు వస్తుంది. ఈరోజు దానివల్ల వేరే బ్యాంక్కి ఏదైనా లోన్ తీసుకుందామంటే వీళ్ళ సిబిల్ రేటు బాగలేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు బీసీలోనో ఎస్సీలోనో తీసుకోవాలంటే సిబిల్లో వీళ్ళది అది కట్టలేదు మీరు అని చెప్పేసి తప్పు చూపిస్తుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా బ్యాంకుది కూడా ఏది మాఫీ చేయటమా ఏం చేయటం అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేయటం ముందుకు వెళ్తుంది. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు మేమైతే ప్రామిస్ చేసామో 2 సెంట్ల పట్టాలు కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే లేదో అందరికీ ఇస్తాం. మేము ఆల్రెడీ కూడా ప్రతి ఇంట్లో కూడా డోర్ టు డోర్ సర్వే చేసుకున్నాం. డోర్ టు డోర్ రిపోర్ట్ కూడా మన దగ్గరకు ఉంది. ఎవరెవరికి ఆ ఇంట్లో పెన్షన్ లేదు, ఎవరు బాడీ యూనిట్లో ఉంటున్నారు, ఎవరైతే రేషన్ కార్డ్స్ లేవో, ప్రభుత్వం నుంచి పథకాలు రాకుండా ఇబ్బంది ఉన్నాయో ఇవన్నీ కూడా డేటా కూడా ఉంది. దాని ప్రకారంగా వాళ్ళకి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కూడా తొందరలోనే ఇస్తున్నాం కాబట్టి హౌస్ సైట్స్ కూడా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు కూడా ఉండి కట్టుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. కాకపోతే ఒక్కోటి చేసేటప్పుడు కొంచెం టైం పట్టినా కూడా అన్నీ కూడా బాగుండేటట్టుగా అన్ని విధులుగా కూడా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి ఈరోజు 15వ డివిజన్లో ఎన్క్యాప్ ఫండ్స్తో మరి గ్రీన్ బెల్ట్ని ఇది ఎప్పటి నుంచో మా యొక్క కళ, మన గౌరవ ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా 60 లక్షల రూపాయలతోటి గ్రీన్ బెల్ట్ని స్టార్ట్ చేయడం, అలాగే శరవేగంగా కూడా పనులు పూర్తి చేయడానికి మరి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మనకి ఇక్కడ ఈ సంవత్సరం అయితే మరి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి, ఎన్క్యాప్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి, అలాగే మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన స్పెషల్ ఫండ్స్ కానివ్వండి, మొత్తానికి ఏదైనా కూడా అలా వనుడా నుంచి కూడా మనకు ఒక 13 కోట్ల రూపాయల ఫండ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా కూడా బ్యూటిఫికేషన్ కానివ్వండి, అలాగే ప్లాంటేషన్ కానివ్వండి, పార్కుల డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేదానికి వారికి ఎప్పటి నుంచో వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి మరి మా యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మా యొక్క కమిషనర్ గారి ద్వారా అన్ని విషయాలను కూడా మరి శీఘ్రంగా వారు చెప్పిన పనులను కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బందులు పడినా, అంటే ఇప్పుడు మా సార్ చెప్పినట్లుగా
మరి వాటర్ విషయంలో కూడా కొంత గ్రీనరీగా వస్తుంది, అది వాసన వస్తుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనకి అక్కడ స్టాగ్నేట్ అయిన వాటర్ కాబట్టి ఖచ్చితంగా కూడా కలర్ చేంజ్ అవ్వడం ఉంటుంది. దాన్ని కూడా కలర్ వైట్గా రావడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. త్వరలోనే మరి యొక్క ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసి అందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే మన యొక్క ఒంగోలు నగరాన్ని అంతా కూడా సుందరీకరణ చేసే దాని విధంలో కూడా మేము అన్ని రకాల కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. రామ్నగర్లో ఉన్న 1వ లైన్ నుంచి 10వ లైన్ వరకు ఉన్న గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు, అదే మేయర్ గారు, మంగాడు సుజాత గారు, కమిషనర్ గారు, వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. మన గ్రీన్ బెల్ట్కి ఎమ్మెల్యే గారు చొరవతో దాదాపు 50 లక్షల రూపాయలు ఈరోజు కేటాయించారు. ఈ 50 లక్షల రూపాయలతోటి మన అభివృద్ధి ఒక 3 బాక్సులు 4 బాక్సులు రెడీ అవుతున్నాయి. మిగతాయి కూడా వచ్చే ఎన్క్యాప్ నిధులతో పాటు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చున్నారు. ఎమ్మెల్యే గారు 2014-19లో ఈ నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని ఫెన్సింగ్ వేయించి ఆ రోజు సేవ్ చేశారు. తదుపరి కాలంలో ఏంటంటే చాలా ఆక్రమణలకు గురైంది. ఆ ఆక్రమణలు తొలగించడానికి నేను కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి పోరాడుతున్నాను. ఒక 4 సంవత్సరాలు ఏదో చిన్న చిన్న వర్కులు అయితే చేయగలిగాం, కానీ పూర్తి ప్లేటెడ్గా వాళ్ళని ఈరోజు వికెట్ చేయించి గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి పరచడానికి ఎమ్మెల్యే గారు చొరవ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 30 అడుగుల రోడ్ను ఆక్యుపై చేసిన బిలాల్ వారి ఆక్రమణను కూడా తొలగిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చేసిన అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో సహకరించినటువంటి పార్టీ నాయకులు, మరి అదేవిధంగా మిగతా మున్సిపల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.